విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ప్రజలందరికీ రాష్ట్రంలో విద్యుత్ అందజేయటంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి దాదాపు చుట్టుపక్కల గ్రామాలు కానీ కొండపల్లి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్న 1,20,000 మంది ప్రజలు మాత్రం నరకయాతన పడుతూ ఉన్నారు. ఈ VTPSలో బూడిద వలన బొగ్గు వలన వస్తున్నటువంటి కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంది. ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో మృత్యువాత పడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా రోజు రోజుకి దెబ్బతినిపోతూ ఉంది. ఒకవైపున దుమ్ము ధూళి పొగ, దీంతో కాలుష్యం, అలాగే నీటి కాలుష్యం, ఇంకొక వైపున ఈ లారీలు, దీనివల్ల ప్లాంట్లో ఉండేటువంటి నాణ్యతా లోపాలు, నిర్లక్ష్యం వల్ల కార్మికులు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కలుషిత నీరు వదలటం వలన పంటలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలకి ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి, ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ప్రభుత్వం VTPS యాజమాన్యం ప్రజల యొక్క జీవితాలతో ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇది ఇబ్రహీంపట్నం వరకే పరిమితమైంది కాదు. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి రాజధాని, కొత్త రాయపూడిలో నిర్మిస్తున్న సచివాలయం కానీ ఇవి ఇక్కడికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఈ కాలుష్యం ఈ ప్రాంతానికే కాదు, భవిష్యత్తులో అమరావతికి కూడా ఈ కాలుష్యం ప్రమాదంగా మారుతుంది. మరి దీని మీద పాలక పార్టీల నాయకులు మాత్రం బాగుపడుతున్నారు, కొంతమంది ఉన్నతాధికారులు బాగుపడుతున్నారు, ఇంకొక వైపు బడా కంపెనీలు బాగుపడుతూ ఉన్నాయి, ప్రజలు మాత్రం దెబ్బతింటూ ఉన్నారు. దీనికి NTPS యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం అసమర్థత దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకవైపున విద్యుత్ భారాలు పెంచి కరెంటు బిల్లులు పెంచుతున్నారు, ఇంకొక వైపున కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు, మరోవైపున కార్మికులకి సరైనటువంటి వేతనాలు లేకుండా కార్మికులను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వము, విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. ఇక ఎంతకాలం భరించాలి? దీని మీద పదే పదే ఆందోళనలు జరుగుతున్నాయి. సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశారు, అయినా వారెవరూ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఒకవైపున నాణ్యత లేని బొగ్గు వినియోగించడం వలన థర్మల్ స్టేషన్లో పర్యావరణం దెబ్బతిని కాలుష్యానికి కారణమవుతూ ఉంది. కోల్ హ్యాండ్లింగ్ కానీ యాష్ హ్యాండ్లింగ్ కానీ సరైనటువంటి చర్యలు లేవు. అలాగే ఈ యాష్కి సంబంధించినంత వరకు చూస్తే పైప్ లైన్లు లీక్ అయిపోతున్నాయి, కావాలని దెబ్బతీస్తున్నారు. ఆఖరికి ఈ బూడిద వల్ల పైప్ లైన్లన్నీ పూడుకుపోయి మంచినీరు సరఫరా కూడా చుట్టుపక్కల గ్రామాలకి ఆగిపోయవలసిన స్థితి వచ్చిన ప్రభుత్వాలు కళ్ళు తెరవట్ల, ప్రజాప్రతినిధులు నోరు మెదపట్ల. మా అంచనా ప్రకారం చూస్తే బూడిద వలన కానీ బొగ్గు వలన కానీ ఇక్కడ కాంట్రాక్టుల వల్ల కానీ అధికారులైనా, రాజకీయ నేతలైనా, పాలక పార్టీ నేతలైనా రోజుకి ₹1 కోటి అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారు. సంవత్సరానికి 365 కోట్ల రూపాయలు అక్రమ సొమ్ముని వీళ్ళందరూ కలిపి అటు రాజకీయ నేతలు, అధికార యంత్రాంగం, బడా కంపెనీలు కొమ్మక్కైపోయి సంపాదిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ అక్రమ సంపాదన కోసం ప్రజల జీవితాల్ని బలి తీసుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళు మేము మాట్లాడటం కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద వచ్చినటువంటి ఫిర్యాదులు, సమాచారం ఆధారంగా వారు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆదేశాలు ఇచ్చారు. దాని ముందు వారు నివేదికలు ఇచ్చి మేము వెంటనే సత్వర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం మార్చి నెలాఖరులోపు
కాలుష్య నివారణకి, ప్రజల ఆరోగ్యాలు కాపాడటానికి మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి సిపిఎం పార్టీ ఏప్రిల్ నెలలో ఆందోళన కూడా మేము పూనుకుంటాం. ఇది ప్రజా సమస్య. ప్రజలు, సంఘాలు అందరితో కలిపి ఐక్య ఉద్యమం చేస్తాం. మా డిమాండ్ ఒక్కటే, ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల ఆరోగ్యాలు కాపాడండి. ఈ బూడిద నుండి, ఈ బొగ్గు నుండి, ఈ కాలుష్యం నుండి. దీనికి తక్షణ చర్యల కోసం 100 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ యాజమాన్యము, ప్రభుత్వము తక్షణమే విడుదల చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చర్చ జరగాలి, నిధులు విడుదల చేయాలి. విద్యుత్ మీద అడ్డగోలుగా సంపాదించడం కాదు, ఈ విద్యుత్ ఉత్పత్తికి కారణమవుతున్న కార్మికులు, దీని చుట్టుపక్కల ఉన్న ప్రజల జీవితాలు కాపాడాలి. అంతేకాదు, దీనికి దీర్ఘకాలంలో ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో పాటుగా తక్షణం ప్రతి ఒక్కరికి వైద్య బీమా సౌకర్యం ఉచితంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కల్పించాలని, మంచినీటి సరఫరా మెరుగుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాను. అంతేకాదు, ఈ ఎన్టీపీఎస్లో ఉండేటువంటి ఇప్పటికే దెబ్బతినిపోయినటువంటి పరికరాలని ఈరోజు మరమ్మతులు చేయించి కొత్త పరికరాలు పర్యావరణాన్ని కాపాడటం కోసం, కాలుష్యాన్ని నివారించడం కోసం ఈఎస్పీలు దెబ్బతినిపోయినాయి. కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు సక్రమంగా లేవు, బొగ్గు నాణ్యత లేదు. ఇవన్నీ మేం చెప్పలా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలు చేసి వాళ్ళు నివేదికలు ఇచ్చారు.